రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు పార్టీలకు చెందిన యువకులు మహిళలు బీజేపీ పార్టీలోకి చేరారు. 26వ డివిజన్ కు చెందిన యువకులు మోదీ పథకాలకు ఆకర్షితులై బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కాషాయం కండువాను కప్పుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర నాయకులు కొలన్ శంకర్ రెడ్డి బీజేపీ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక దీక్ష తీసుకొని కార్యక్రమాన్ని చేయాలి. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద అధికారాన్ని సాధించాలని ఒక దృఢమైన పట్టుదలతోటి జాతీయ కార్యవర్గం మనకు పలు సూచనలు ఇచ్చింది, పలు సంకేతాలను ఇచ్చింది. దానికి అనుగుణంగా మనం అందరము కంకణబద్దులుగా చేయాలని మిమ్మల్ని కోరుతూ మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్పేట కార్పొరేషన్ నుండి గత 3 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున యువత, ప్రత్యేకించి మహిళలు, అనేక మంది వివిధ వర్గాలకు చెందినటువంటి వందలాది మంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. దేశంలో ప్రజాసేవకుడిగా, దేశరక్షకుడిగా, ఒక జాతీయవాదంతో, దేశభక్తితో, దేశ ప్రధానిగా ఈ యొక్క 75 సంవత్సరాల అమృత్ మహోత్సవం జరుగుతున్న శుభ సందర్భంలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మన ప్రధానిగా ఉండడం మనందరికీ కూడా గర్వకారణమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ దేశానికి ఇస్తున్న సెక్యూరిటీ, దీనికి ఆకర్షితులై అనేక మంది కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారి యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి కేంద్రంలో, రాష్ట్రంలో కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రోజు రోజుకు తెలంగాణలో ఈ యొక్క TRS-2 ప్రజలకు ఇచ్చిన మోసాలను ప్రజలు విసిగెత్తి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో బీజేపీ వైపు గ్రామీణ ప్రాంతం నుండి రాజధాని వరకు మార్పులు వస్తూ ఉంటే, ఈ ప్రాంతంలో మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క ఇప్పటిదాకా మనం మున్సిపల్ కార్పొరేషన్ విషయాల్లో మాట్లాడుకున్నాం. వీరందరూ కూడా వాళ్ళ ప్రజల యొక్క మనస్సును, ప్రజల యొక్క ఆలోచనను, ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికే ఈనాడు ఒకరి మీద ఒకరు ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళు వైరం ఉన్నట్టు, ఏదో గొడవలు ఉన్నట్టుగా సృష్టించుకొని భారతీయ జనతా పార్టీ అడ్డుకునేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చేరినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బడంగ్పేట్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మహిళలు కానీ, యువత కానీ జాయిన్ కావడం సంతోషకరమైన విషయం. నరేంద్ర మోడీ గారి పథకాలకు ఆకర్షితులై, అదేవిధంగా దేశం మీద ప్రేమతో దేశానికి నా వంతు పని చేయాలనే విధంగా ప్రతి ఒక్క యువత ఇలా భారతీయ జనతా పార్టీ చేయడం సంతోషకర విషయం. అదేవిధంగా పోతే ఇక్కడ చూడండి, మహేశ్వరం కాన్ఫరెన్స్లో ఎంత పట్టితమైనవంటే పార్టీ భారతీయ జనతా పార్టీ 8 డివిజన్లు ఉంటే ఇప్పటికి 4 డివిజన్ భారతీయ జనతా పార్టీ ఉంది. అంటే ఎక్కడ పోయినా TRSకు పుట్టగతులు లేవు. అసలు ఇక్కడ TRS పార్టీని ఏ రోజు కూడా గెలిపేయలే. ఏ రోజు కూడా తెలంగాణ వచ్చినాక కూడా TRS పార్టీ 2 సార్లు గెలిస్తే TRS పార్టీని 2 సార్లు ఓడించడం జరిగింది. దానికి తీగల కృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ మద్దతుతో గెలిచి ఆ రోజు TRSలో కలవడం జరిగింది. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో గెలిచి ఈరోజు TRS పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకు ప్రజల మీద విశ్వాసం కోల్పోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంటి పరిమితం కావడం ఖాయం. భారతీయ జనతా పార్టీకి మీరు చాలా పెద్ద ఎత్తున ప్రజలు రావడం, కార్యకర్తలు వీళ్ళకు రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా చెరువుల మీద మొన్న చూడండి, తీగల కృష్ణారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఒకరికొకరు గిచ్చుకున్నాడు చేసి వాళ్ళు ప్రజల సమస్యలను పక్కదారిని పట్టేయడానికనే చెరువులు కబ్జా ఎప్పటి నుంచి అయినాయండి. తీగల కృష్ణారెడ్డికి తెలియదా? సబితా ఇంద్రారెడ్డి తెలియదా? అంతకుముందు సబితా ఇంద్రారెడ్డి, ఆ తర్వాత తీగల కృష్ణారెడ్డి ఆ రోజు ఎందుకు పదవులు ఇప్పలే? ఈ రోజు ఎందుకు సబితా ఇంద్రారెడ్డితో చేస్తారు? అంటే ప్రజలు మొత్తం TRS పార్టీ వైపు లేరు కాబట్టి ఈరోజు ఏదో ఒకరు గిచ్చినట్టు, ఒకరు ఏడ్చినట్టు చేయాలని చూస్తారు. కానీ ప్రజలు ప్రతిదీ గ్రహిస్తారు. రాబోయే రోజుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. మహేశ్వరంలో జెండా ఎగురుతుంది. దీని ప్రతినిధార్థం మా కార్పొరేషన్లో కానీ, అధ్యక్షులు కానీ, మాకున్న క్యాడర్ బలంగా పెరిగి దీన్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ముందుకు వెళ్తుంది.